నిన్న హలో Yeah, సార్. yeah, tell me. నిన్న క్లాస్ కొద్దిగా అర్థం అవ్వలేదు. Okay. వీడియో రిపీట్ అగైన్, ఎందుకంటే చాలా దాన్ని ఏమంటారంటే కొద్దిగా ఆ, అది స్టార్టింగ్ నుండి ఒకసారి ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే కన్ఫ్యూజ్ గా ఉంది. ఏం కన్ఫ్యూజన్ ఉంది? లెట్స్ లీవ్ వాట్ వీఆర్ డిస్కసింగ్. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది? సో క్లాసెస్ రివైజ్ చేశారా మళ్ళీ? క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో చూసారా? చూసాం కానీ Hmm? నిన్నటి క్లాస్ ఇంకా అప్లోడ్ చేయలేదు సార్. మొన్నటి క్లాస్ చూసాను. నేను క్లాస్ చూడకుండా మరి నిన్న క్లాస్ అర్థం కాదు కదా మనకి. చూడాలి. సో ఏంటంటే నేను స్టార్టింగ్ డే వన్ నుంచి ఐఎమ్ టెలింగ్ ది సేమ్. సో ఇఫ్ యూ గో 24th ఆన్లైన్ బ్యాచ్, సో ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ అప్లోడెడ్ అట్ December 3rd నిన్న. సో ఈ డ్రైవ్‌లో ఆల్రెడీ ఉంది. సో, అగైన్ ఐయామ్ టెల్లింగ్ టు ఎవ్రీవన్. సో, క్లాస్ వినండి. క్లాస్ విని మీకు ఎలా ఉంటుందంటే, ఆ 1 అవర్ ఇంతేనా సిపిఐ సింపులే గదా! ఏముంది డిప్లాయ్ చేస్తాం, ట్రిగ్గర్ చేస్తాం, డేటా వస్తుందనుకుంటారు. మళ్ళీ రేపు నెక్స్ట్ డే క్లాస్ ముందు రోజు మీరొచ్చేసరికి నేను ఏం చేశానో గుర్తుండదు. ఇట్స్ కామన్. సో, స్టార్టింగ్ ఎవరికైనా అంతే. నాకైనా అంతే. వెన్ ఐయామ్ వర్కింగ్ ఆన్ సిపిఐ ఇట్స్ కామన్. ఇంత సింపుల్‌గా ఉంటుంది గదా! 2 డేస్ ఆగితే ఏం చేసామో, ఏం ప్రాక్టీస్ చేసామో, ఏం చదువుకున్నామో మర్చిపోతాం. సో, ఐయామ్ టెల్లింగ్ ద సేమ్ ఫ్రమ్ ద డే వన్ కన్సిస్టెన్సీ. సో, వాట్ యూ హావ్ లెర్న్డ్ యెస్టర్‌డే, ఈరోజు ఏం నేర్చుకున్నాం, రేపు నేర్చుకునేటప్పుడు ఇంతవరకు ఏం ఆశీష్ నేర్చుకున్నామో రివైజ్ చేసుకోవాలి. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ గైస్. సో, ఏం నేర్చుకున్నది రివైజ్ చేసుకోవాలి. ఎవ్రీ డే మనం ఏం నేర్చుకున్నాం అనేది జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మీ రన్నింగ్ నోట్స్‌లో ఒకసారి జస్ట్ పేజెస్‌ని అలా రివైజ్ చేయండి. ఒక 5 మినిట్స్, హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 మినిట్స్. 10 మినిట్స్ నుంచి ఎక్కువ పట్టదు. జస్ట్ రివైజ్ దట్ వన్, గో త్రూ ద టాపిక్స్. ఓకే, ఈ టాపిక్ అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయింది. అగైన్ సేమ్ డే ఈ టాపిక్ అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయింది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ టాపిక్? వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ దిస్ టాపిక్? సో, అది ఒకసారి చూస్తే ఇట్ విల్ బి ఈజీ. సో, ఏంటంటే ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి 3 మంత్స్ పడుతది. మీరు ఎఫర్ట్ పెట్టుకోకుండా, ఏం ప్రాక్టీస్ చేయకుండా నెక్స్ట్ డే క్లాస్‌కొచ్చి నాకు అర్థం కాలేదంటే ఇట్ విల్ టేక్ 6 మంత్స్. సో, ఎందుకంటే కరెక్ట్‌గా మీ కోర్స్ అయిపోయే టైంకి కాల్స్ విల్ బి ద హ్యూజ్. మీరు కరెక్ట్‌గా టైంకెళ్తున్నారు మార్కెట్‌లోకి. ఎందుకంటే ఇది ఇయర్ ఎండ్, కాల్స్ తక్కువుంటాయి. సో, కరెక్ట్‌గా మీకు ఫెబ్, మార్చ్ వచ్చేసరికి ఓపెనింగ్స్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో, మీరు ఎఫర్ట్ పెట్టకుండా, సో, ఐ డోంట్ హావ్ ఎ ప్రాబ్లమ్. మీరు 6 మంత్స్ చెప్పమన్నా, 1 ఇయర్ చెప్పమన్నా నేను కూర్చొని చెప్తా. ఐ ఐ యామ్ హ్యాపీ టు టీచ్ ఎనీవన్. ఓకే. ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్. ఓకే. సో, నేను చెప్పమంటే ఎన్ని రోజులైనా చెప్తా. బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ. సో, మనం 6 మంత్స్ కంప్లీట్ చేసేసరికి మనకి ఓపెనింగ్స్ లేకపోతే నేర్చుకొని వేస్ట్ కదా! మనం సిపిఐని ఎంత కష్టపడి మనకి ఎట్ లాస్ట్ ఏం కావాలి? జాబ్ కావాలి. జాబ్ కావాలంటే మీ ఎఫర్ట్ మీరు పెట్టాలి. మీకు ఎలా చెప్పాలి? మీకు అర్థం కాకపోతే అది ఎడిషనల్ క్లాస్ తీసుకుందామా? వీకెండ్ కనెక్ట్ అవుదామా? లేదంటే మనం ఎక్స్టెండ్ చేద్దామా టైం అనేది వి విల్ బి సీయింగ్ ఎన్ ఆన్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ చూద్దాం. బట్ మీ సైడ్ ఎఫర్ట్ పెట్టుకోకుండా ఇట్ వోంట్ బి ఈజీ ఫర్ యూ. నాకేముండదు. సో, ఐ విల్ బి గోయింగ్ ఆన్ చెప్పుకుంటా పోతా. కానీ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు అర్థం కాకపోతే ఐ వోంట్ గో టు ద నెక్స్ట్ టాపిక్. నాకు నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలనిపిస్తదనమాట. సో, ప్లీజ్ రివైజ్ చేసుకోండి. ఐ ఓన్లీ టెల్లింగ్ రివైజ్ ద టాపిక్. సీ ద టాపిక్. అర్థం కాలేదా? సీ ఇట్ అగైన్. అర్థం కాలేదా? మళ్ళీ చూడండి. ఎందుకు అర్థం కాలేదు? చిన్న చిన్న సిల్లీ క్వెషన్స్ అడిగారు నిన్న గ్రూప్‌లో క్వెషన్స్. సో, నాకు రిప్లై అవ్వలేదు. సో, క్లాస్‌లో ఆల్రెడీ చూసాం. మీకు వాలిడేషన్ ఫెయిల్డ్ అయితే గో టు ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ సెక్షన్‌కెళ్ళండి. ప్రాబ్లమ్స్‌ని ఇన్ డీటెయిల్డ్‌గా మీరు ఎక్కడ తప్పు చేశారు? ఎక్కడైనా మీకు రెడ్ కలర్ కనిపిస్తే మీ ఇంటర్ఫేస్‌లో రెడ్ కలర్ కనిపిస్తే ప్రాబ్లమ్ సెక్షన్‌కెళ్ళండి. సో, ఎక్కడైనా మీకు ఎర్రర్ వస్తే, సో, ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేస్తే ఇట్ విల్ వర్క్. తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు చేయండి. సో, ఫస్ట్ మనం ఎలా చేసామో అలా చేయండి. సో దట్ మీకు ఒక ఫ్లో వస్తది. ఓకే. వర్క్ అవుతుంది. ఇలానే ఎందుకు వర్క్ అవ్వాలి? ఇలా చేస్తే ఎందుకు వర్క్ అవ్వకూడదని దెన్ యూ కెన్ కీప్ మీరు దాని మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేయండి. ఓకే. నిన్న సీఎస్ఆర్ఎఫ్ టోకెన్ వాలిడేషన్ ఫెయిల్డ్. నిన్న మనం డెవలప్ చేసేటప్పుడు ఐఫ్లోలో సీఎస్ఆర్ఎఫ్ టోకెన్ మనం డిజేబుల్ చేసాం. సో, అది ఎనేబుల్ చేస్తే 403 ఎర్రర్ వస్తది. డిజేబుల్ చేస్తేనే మనకు ఒక డేటా వస్తది. సో, అది ఎందుకు డిజేబుల్ చేసామనేది అప్‌కమింగ్ క్లాసెస్‌లో తెలుస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వెషన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి? ఓకే. నాకు ఎర్రర్ వచ్చింది, వెంటనే గ్రూప్‌లో అడిగేయాలి. నాకు ఎర్రర్ వచ్చింది, ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకోవాలి. సో, దిస్ ఈస్ నాట్ ద ఈ వే ఆఫ్ థింకింగ్ తీసేయండి. ఎందుకంటే ప్రతిసారి మనకి రియల్ టైమ్‌లో గాని, మన ప్రాజెక్ట్‌లో గాని హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు.
సో వీ షుడ్ బి లర్న్ అవర్ సెల్ఫ్, వీ షుడ్ రిజాల్వ్ ద థింగ్స్ అవర్ సెల్ఫ్, వీ షుడ్ రెక్టిఫై అవర్ థింగ్స్ అనమాట. సో హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు మన టీంలో. సో కానీ ప్రతిసారి హెల్ప్ చేస్తున్నాడు కానీ ప్రతి ఎవ్రీ సిల్లీ క్వశ్చన్కి వెళ్ళగాడు. ఎక్స్ప్లోర్ ద థింగ్స్. ఓకే, మనకి చాట్ జీపీటీ ఉంది, క్రోమ్ ఉంది, తర్వాత చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, నాకు ఈ ఇష్యూ వస్తుందా, ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది, ఎక్స్ప్లోర్ చేయండి. సో అట్ లాస్ట్ కంప్లీట్ గా మీరు చెక్ చేశారు, మీరు ఇంకా బ్లాక్ అయిపోయారు, ఓకే ఈ ఇష్యూ నాకు రాలేదు, దెన్ ట్రై టు పోస్ట్ అనమాట. సో మీరు అసలు దాన్ని చెక్ చేయకుండా, మానిటర్ చేయకుండా, సో ఎందుకు వచ్చిందో ఆలోచించకుండా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టారంటే సమ్మన్ విల్ హెల్ప్ యూ. బట్ మీకు అక్కడ మీ లెర్నింగ్ ని మీరు ఆపేసుకుంటున్నారు అంతే. సో లెర్న్ థింగ్స్ బై యువర్ సెల్ఫ్. మీకు అర్థం కాకపోతే దెన్ స్టార్ట్ ద క్వశ్చనింగ్ ఇన్ ద గ్రూప్. సో సమ్మన్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? No, sir. Okay, so let us see the same topic again. Let's go and create our first project again. So let keep it name as second project. I will call it as an second interface. నేను ఒక ఇంటర్ఫేస్ మనం డెవలప్ చేసాం. లెట్స్ డెవలప్ ఎ న్యూ ఇంటర్ఫేస్. ఓకే, సో సెండర్ ఒక రిక్వైర్మెంట్ మనకు వచ్చింది. సెండర్ వాంట్స్ టు సెండ్ డేటా టు సిపిఐ. దిస్ ఈస్ సింపుల్ రిక్వైర్మెంట్. సెండర్ అనేవాడు సిపిఐకి డేటా పంపాలి అంటున్నాడు. ఎందుకు సిపిఐకి పంపాలి? సో లెట్ మీ టేక్ డ్రైవ్. ఓకే, జస్ట్ కొంచెం మీరు ఎఫర్ట్ పెడితే చాలా ఈజీ అండి సిపిఐ. సో జాబ్ రావటం చాలా ఈజీ. ఎందుకంటే వేరే డొమైన్స్ కానీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే చాలా స్కిల్స్ కావాలి. కోడింగ్ స్కిల్స్ కావాలి, తర్వాత అబాప్ నేర్చుకోవాలంటే కోడింగ్ స్కిల్స్ కావాలి, తర్వాత ఫంక్షనల్స్ మోడల్ నేర్చుకోవాలంటే బిజినెస్ గురించి తెలియాలి, చాలా టాపిక్స్ తెలియాలి, టీ కోడ్స్ తెలియాలి. కానీ సిపిఐ ఏంటంటే ఒక ఫ్లో, ఒక ఇంటర్ఫేస్ మీరు డెవలప్ చేస్తే, ఒక ఎండ్ టు ఎండ్ ఇంటర్ఫేస్ మీరు డెవలప్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఇంటర్ఫేసెస్ అన్ని సేమ్ ఉంటాయి. ఒక ప్యాలెట్ ఫంక్షన్స్ మీరు నేర్చుకుంటే ఏ ఇంటర్ఫేస్ అయినా అన్ని ప్యాలెట్ ఫంక్షన్స్ మీరు నేర్చుకుంటే, అంటే ఫంక్షనాలిటీస్ మనకున్న ఆప్షన్స్ తెలుసుకుంటే ఏ ఇంటర్ఫేస్ అయినా మీరు ఈజీగా డెవలప్ చేసేయచ్చు. సో అందుకే చాలా మంది ఇప్పుడు సిపిఐ ఫంక్షనల్స్ కూడా సిపిఐ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే డిమాండ్ ఈజ్ మోర్ ఫర్ సిపిఐ. సో ఇప్పుడు కాల్స్ మీరు తక్కువ చూడొచ్చు, ఎందుకంటే ఇయర్ ఎండ్ కాబట్టి అన్ని వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకొని క్లోజర్స్ లో ఉంటారు కాబట్టి అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద జాన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ట్రై టు ఫోకస్. సో సో ఆల్వేస్ ట్రై టు లెర్న్ సంథింగ్, ఎక్స్ప్లోర్ చేయండి థింగ్స్. సో మనం నేర్చుకున్నది తర్వాత మీకు క్రోమ్లోకి వెళ్ళి, సో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే నెట్లో కొట్టి, సో ట్రై టు ఎక్స్ప్లోర్ ది థింగ్స్. గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి. సో దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, బట్ మీ సైడ్ నుంచి ఫస్ట్ మీరు ఎఫర్ట్ పెట్టండి. సో ఐ కెన్ రిప్లై, నేను సెకండ్స్లో మీకు రిప్లై ఇస్తా. సో ఇఫ్ ఐ సీ ఎనీ ఇష్యూ, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్తా. సో బిఫోర్ ఆస్కింగ్ సంథింగ్, ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందని స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ హౌ యూ స్టార్ట్ లెర్నింగ్ అనమాట. ఏం మనం క్వశ్చన్ చేయకుండా ఓకే ఓకే ఇష్యూ వచ్చిందా, లెట్ అస్ ఆస్కింగ్ గ్రూప్ సమ్వన్ విల్. రేపు మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తారు, సమ్ హౌ యూ విల్ క్రాక్ ది ఇంటర్వ్యూ. జాబ్లోకి వెళ్తారు, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ, జాబ్ రావడం చాలా ఈజీ నన్ను అడిగితే. ఓకే, డూయింగ్ జాబ్ కంపేర్డ్ టు గెటింగ్ జాబ్ ఈజ్ 100% ఈజీ. వచ్చాక మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. జాబ్ ఏంటండి, నేను ఒక 100 క్వశ్చన్లు ఇస్తా, 100 క్వశ్చన్లు నేర్చుకుంటే ఇంటర్వ్యూలో సెకండ్ ఇంటర్వ్యూ ఒక 5 ఇంటర్వ్యూస్ అడిగారు, 4 ఇంటర్వ్యూస్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినా ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ మీరు రాసుకుని, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్కి రాసుకుని ఫిఫ్త్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అనుకోండి, ఆల్మోస్ట్ క్రాక్ అయిపోద్ది జాబ్. కానీ వెళ్ళాక ద ఫంక్షనాలిటీ విల్ బి ద డిఫరెంట్, రిక్వైర్మెంట్ విల్ బి ద డిఫరెంట్. అక్కడ మనం స్ట్రగుల్ అవుతాం. అలా స్ట్రగుల్ అవ్వకుండా ఉండటానికి దిస్ ఈస్ వాట్ వి టీచ్ హియర్ ఈ ట్రైనింగ్లో. సో ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్. టైం స్పెండ్ చేయండి. ఈ 1 అవరే కాకుండా ఇంకొక 1 అవర్, అడిషనల్ 1 అవర్, అది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఖాళీ ఉంటప్పుడు ఒక 1 అవర్ రివైజ్ చేయండి ఏం నేర్చుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఒక మైన్యూట్ డీటెయిల్ కూడా మీరు ఒక రన్నింగ్ నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. సో మీకు కంపల్సరీగా జాబ్ అయితే వస్తుంది. దట్స్ మై అష్యూరెన్స్ అనమాట. ఓకే, సో బిఫోర్
లెట్స్ సి. సో వీఆర్ లెర్నింగ్ అబౌట్ సిపిఐ. ఒక సిపిఐ టూల్ గురించి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. సిపిఐ ఇస్ పార్ట్ ఆఫ్ ఎస్ఏపి. ఎస్ఏపి వాడు తయారు చేసింది సిపిఐ టూల్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ టూల్? సో ఇట్ విల్ ఇంటిగ్రేట్ ద సిస్టమ్. ఒక సిస్టమ్స్ ని ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. ఇంటిగ్రేట్ అంటే నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. ఒక టూ సిస్టమ్స్ ని కమ్యూనికేట్ అయ్యేలా చేస్తుంది. సో విచ్ ఇస్ దిస్ వన్. సో మనకు పంపించే సిస్టమ్ మనం ఏం సిస్టమ్ అంటాం? సెండర్. దిస్ ఈస్ కాల్డ్ సెండర్ సిస్టమ్. సో ఈ సెండర్ సిస్టమ్ నుంచి మన సిపిఐకి డేటా రావాలంటే వాట్ ఈస్ హెల్పింగ్ అస్? అడాప్టర్స్. అడాప్టర్. యా, దాన్ని మనం సెండర్ సైడ్ యూస్ చేస్తే వాట్ అడాప్టర్? దట్ ఈస్ కాల్డ్ సెండర్ అడాప్టర్. సెండర్ అడాప్టర్. అండ్ ఈ అడాప్టర్ యూస్ చేసుకొని డేటా అనేది మన సిపిఐకి వస్తుంది. సో అదే సెండర్ అడాప్టర్ మనం డేటా యూస్ చేసుకొని ఏదైతే తీసుకుంటున్నామో సిపిఐకి, రిసీవర్ కూడా అడాప్టర్స్ ఉంటాయి. దాన్ని మనం రిసీవర్ అడాప్టర్ అంటాం. సో వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఫ్రమ్ సిపిఐ టు రిసీవర్. మనం సిపిఐకి డేటా తెచ్చుకుంటున్నామంటే రిసీవర్కి పంపట్లేదు. వన్స్ మీకు అంత క్లియర్గా అర్థమైతే అడాప్టర్ అంటే ఏంటి, సెండర్ నుంచి ఎలా ట్రిగర్ చేస్తారు, పోస్ట్ మ్యాన్ నుంచి ఎలా ట్రిగర్ చేస్తారు అన్న తర్వాత వీ విల్ టేక్ వన్ మోర్ సిస్టమ్, ఒక ఈమెయిల్ సిస్టమ్ తీసుకొని సెండర్ నుంచి డేటా వచ్చినప్పుడు ఈమెయిల్ ఎలా పంపాలి అనేది మనం డెవలప్ చేద్దాం. సో ఫర్ ఐఎమ్ ఇగ్నోరింగ్ ద సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ నేను ఇగ్నోర్ చేసిన. ట్రై టు ఫోకస్ ఆన్ ద ఫస్ట్ స్టెప్. సెండర్ నుంచి సిపిఐకి డేటా ఎలా వస్తుంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటి ఇప్పుడు? సెండర్ అనేవాడు డేటా సిపిఐకి పంపాలి. సో వాళ్ళు మనకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో ఓకే, సెండర్ లెట్స్ సే వెల్స్ ఫార్గో. వెల్స్ ఫార్గో అనేది ఒక కంపెనీ అన్నమాట. మీరు హైదరాబాద్ లో ఉంటే యూసీ అట్ మనకి గచ్చిబౌలిలో ఉంటుంది వెల్స్ ఫార్గో. వెల్స్ ఫార్గో అనేది ఒక బ్యాంకింగ్ సెక్టర్. వీళ్ళు ఒక బ్యాంకింగ్ ఫైల్స్ అనేది వేరే సిస్టమ్ కి పంపాలి. సో వాళ్ళకి పంపాలి అన్నప్పుడు దే విల్ యూస్ సమ్ మిడిల్ వేర్. వాళ్ళు యూస్ చేసే మిడిల్ వేర్ ఏంటంటే సిపిఐ. సో ఇప్పుడు వెల్స్ ఫార్గో మనకి డేటా పంపిస్తారు, వాళ్ళు మనకి డేటా పంపాలి. సో వాళ్ళు మనకి డేటా పంపడానికి ఒక ఇంటర్ఫేస్ ని డెవలప్ చేయమన్నారు. ఇంటర్ఫేస్ అన్నాం, ఐఫ్లో అన్నా, ఇంటిగ్రేషన్ ఫ్లో అన్నా ఒకటే. సో దే ఆస్క్డ్ us టు డెవలప్ వన్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఎలా డెవలప్ చేస్తాం? యూ నీడ్ టు గో టు యువర్ ఇంటిగ్రేషన్ స్వీట్. మీ ఇంటిగ్రేషన్ స్వీట్కి వెళ్తారు. సో వేర్ వి విల్ డెవలప్? డిస్కవర్ లోనా, డిజైన్ లోనా, మానిటర్ లోనా? డిజైన్. యా, వీ విల్ గో టు ద డిజైన్. వాట్ ఎవర్ వీఆర్ బిల్డింగ్ ద ఇంటర్ఫేసెస్, మనం ఏదైతే కస్టమ్ ఇంటర్ఫేసెస్ అంటాం అంటే మనకు నచ్చిన విధంగా మనం డెవలప్ చేయాలనుకుంటున్నామో, సో దట్ వీ విల్ డిజైన్ ద ఇంటర్ఫేస్. డిజైన్ ఈస్ నథింగ్ బట్ డెవలపింగ్. సో ఎవ్రీ కస్టమ్ ఇంటర్ఫేసెస్ అన్ని మనం డిజైన్ సెక్షన్ లో చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆ రెస్పెక్టివ్ ప్యాకేజ్కి వెళ్తాం. సో మై రెస్పెక్టివ్ ప్యాకేజ్ స్మార్ట్ చాయిస్ ట్రైనింగ్. ప్యాకేజ్ లోకి వెళ్ళి దెన్ ఎడిట్. ఒక ఐఫ్లోని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయకుండా మనకి ఆర్టిఫాక్ట్స్ లో, సో ఈ ఆర్టిఫాక్ట్స్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ యాడ్ సింబల్ రాదు. ఎడిట్ నొక్కకపోతే యాడ్ సింబల్ రాదు. ఎడిట్, దెన్ ఐఫ్లో ఇంటిగ్రేషన్ ఫ్లో. సో క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ ఫ్లో, ఐఎఫ్ అండర్స్కోర్ స్మార్ట్ చాయిస్ సెకండ్ ఇంటర్ఫేస్. సో ఇది నా ఇంటర్ఫేస్ నేమ్. నార్మల్ గా నేను ఇలా ఇచ్చాను. లెట్స్ యూ కెన్ గివ్ వెల్స్ ఫార్గో. సో దట్ వాళ్ళు మనకు డేటా పంపిస్తున్నారు కాబట్టి ఐఎమ్ గివింగ్ ఎట్ వెల్స్ ఫార్గో. యాడ్ అండ్ ఓపెన్ ఇన్ ఎడిటర్. యాడ్ అంటే యాడ్ అవుతుంది. అగైన్ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ యువర్ ఐఫ్లో. యాడ్ అండ్ ఓపెన్ ఇన్ ఎడిటర్ అంటే అది యాడ్ అయ్యి ఆటోమేటిక్ గా ఐఫ్లో కూడా అదే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ ఓపెన్ ఇన్ షార్ట్లీ. సో ఐఫ్లో క్రియేటెడ్, ఇంటిగ్రేషన్ ఫ్లో క్రియేటెడ్, ఆటోమేటిక్ గా కొంచెంసేపట్లో అదే ఓపెన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా ఐఫ్లో అనేది. సో యాడ్ అంటే యాడ్ అవుతుంది, మనం వెళ్ళి మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవాలి. యాడ్ ఇన్ ఓపెన్ ఎడిటర్ అంటే అదే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఫస్ట్ మనం ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం. సో వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ ఇంటర్ఫేస్. సో దిస్ ఈస్ కన్సిడర్ దిస్ ఈస్ సిపిఐ. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటే మన సిపిఐ అని అనుకోండి. మనకి సెండర్ ఉన్నాడు, రిసీవర్ ఉన్నాడు. సెండర్ ఎవరు? వెల్స్ ఫార్గో. వెల్స్ ఫార్గో నుంచి మనకి డేటా వస్తుంది సిపిఐకి. ఇక్కడ నుంచి మనం వేరే రిసీవర్ కి పంపిస్తాం. ఒక రిసీవర్ టార్గెట్ సిస్టమ్ కి మనం పంపిస్తాం. కానీ నేను టార్గెట్ సిస్టమ్ మీద ఫోకస్ చేయట్లేదు. జస్ట్ ట్రై టు ఫోకస్ హౌ ద డేటా ఇస్ కమింగ్ టు ద సిపిఐ. సిపిఐకి ఎలా డేటా వస్తుంది అనేది చూడండి. సో క్లిక్ ఆన్ ఎడిట్. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి నాకు యారో సింబల్ రావట్లేదు, ఇక్కడ క్లిక్ చేస్తే నాకు యారో సింబల్ రావట్లేదు అంటే దేర్ ఈస్
మీకు యాక్సెస్ లేదని అర్థం. సో ఈ పర్టికులర్ ఐఫ్లోని మీరు ఎడిట్ చేయలేకపోతున్నారు. ఎందుకు? యూ నీడ్ టు క్లిక్ ఎడిట్ ఆప్షన్. మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ క్లిక్ చేస్తే అప్పుడు మీకు యారో సింబల్ వస్తుంది. సో సిపిఐలో ప్రతిదీ డ్రాగ్ అండ్ డ్రాప్. నో నీడ్ టు బిల్డ్ ఎనీ కోడ్, నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్. మనం ఏం రాయాల్సిన అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, దీంట్లో మెసేజ్ మ్యాపింగ్ అని ఉంది. జస్ట్ సెలెక్ట్ దిస్ వన్, డ్రాగ్ హియర్ అండ్ డ్రాప్ హియర్. సో మనం ఏది బిల్డ్ చేసినా కూడా స్టార్ట్ అండ్ ఎండ్ మధ్యలోనే బిల్డ్ చేస్తాం. మనం ఏ లాజిక్ రాయాలన్నా సిపిఐలో బిట్వీన్ స్టార్ట్ అంటే నథింగ్ బట్ మెసేజ్ ప్రాసెసింగ్. స్టార్ట్ మెసేజ్ ప్రాసెసింగ్ అంటే సెండర్ నుంచి వచ్చే మెసేజ్ ని మనం స్టార్ట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ కి కనెక్ట్ చేస్తున్నాం. విచ్ అడాప్టర్ we need to use here if someone wants to send the data to CPI? HTTPS. So we need to use HTTPS. సో వీళ్ళు HTTPS అడాప్టర్ యూస్ చేసుకొని మనకి డేటా పంపిస్తారు. సో ఈ బాక్స్ సిపిఐ అని అనుకోండి. దిస్ ఈ బాక్స్ ఈ సిపిఐ. ఎప్పుడైతే స్టార్ట్ కి డేటా వస్తుందో, సెండర్ నుంచి స్టార్ట్ కి వస్తుందో, దట్ మీన్స్ మెసేజ్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిందని అర్థం. మీరు పెట్టే ఫంక్షన్స్ అన్ని ఈ బ్రిడ్జ్ లో మీరు బిల్డ్ చేస్తారు. మెసేజ్ మ్యాపింగ్ కానీ, లెట్స్ సే మనకు వచ్చేది XML ఫార్మాట్. ఇప్పుడు XML నుంచి JSON లోకి కన్వర్ట్ చేయాలి. సో XML టు JSON. లేదు, ఒక హ్యూజ్ డేటా వస్తుంది, హ్యూజ్ డేటాలో నేను కొన్ని ఫిల్టర్ చేయాలి. సో కొన్ని అన్వాంటెడ్ రికార్డ్స్ నేను తీసేయాలి, ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్ కండిషన్. సో మనం ఏదైనా ఎవ్రీథింగ్ వీ విల్ రైట్ ఇన్ దిస్ బాక్స్ ఓన్లీ, ఇన్ దిస్ లైన్. అంటే స్టార్ట్ అనగానే మెసేజ్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోద్ది. అక్కడ నుంచి మెసేజ్ వన్ బై వన్ ఎలా ఫ్లో అయ్యి లాస్ట్ కి ఎండ్ అవుతుంది అనమాట. ఎండ్ కి రాగానే దట్ మీన్స్ నా ప్రాసెసింగ్ ఎక్కడితో స్టాప్ అయిపోయింది, నేను రిసీవర్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి, ఈ మెసేజ్ నేను హ్యాండ్ ఓవర్ చేయాలని ఇక్కడ నుంచి రిసీవర్ కి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఏ సెండర్ నుంచి మనం ఎప్పుడు స్టార్ట్ స్టెప్ కే కనెక్ట్ చేస్తాం. యూ కాంట్ ఏబుల్ టు కనెక్ట్ టు అనదర్ స్టెప్స్, ప్రాసెసింగ్ కి, లేదంటే కన్వర్టర్ కి, లేదంటే ఫిల్టర్ కి, లేదంటే ఎండ్ కి. సో యూ కాంట్ ఏబుల్ టు కనెక్ట్. ఆల్వేస్ సెండర్ అనేవాడు స్టార్ట్ కే కనెక్ట్ అవ్వాలి. సో దట్ మీన్స్ దే వాంట్స్ టు సెండ్ ద డేటా టు ద సిపిఐ. ఇక్కడ నుంచి మనం మెసేజ్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్వేస్ ఎండ్ అనేది రిసీవర్ కి కనెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిసీవర్ టుడే. సో లెట్స్ డిలీట్ దిస్ వన్. ఓకే, సో delete, ఓకే. సో ఇప్పుడు సెండర్ అనేవాడు సిపిఐకి డేటా పంపాలి. ఇది సిపిఐ అనుకోండి. సో సమ్మన్ వాంట్స్ టు సెండ్ ద డేటా టు సిపిఐ. ఐఎమ్ యూజింగ్ HTTPS అడాప్టర్. ఓకే, నిన్న నేను ఒక ఎండ్ పాయింట్ యూస్ చేశాను. కెన్ ఐ యూజ్ ద సేమ్ ఎండ్ పాయింట్ హియర్? No. What is the why? Did you try whether giving the same end point? Yes, getting error line. మీరు సేమ్ ఎండ్ పాయింట్ యూస్ చేస్తే అసలు మీ ఐఫ్లో అనేది డిప్లాయ్ అవ్వదు. ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టేటస్ లో నార్మల్ గా కరెక్ట్ గా ఉంటే ఇట్ విల్ షో డిప్లాయిడ్. ఇప్పుడు మనం డిప్లాయ్ చేయలేదు కాబట్టి డిప్లాయ్మెంట్ స్టేటస్ నాట్ డిప్లాయిడ్ ఉంది. బట్ ఇఫ్ యూ యూస్ ద సేమ్ ఎండ్ పాయింట్, నిన్న క్రియేట్ చేసిన అడ్రస్, సేమ్ అడ్రస్ మీరు ఇక్కడ ఇస్తే డిప్లాయ్మెంట్ స్టేటస్ లో ఎర్రర్ వస్తుంది. సో లెట్ మీ క్రియేట్ ద సేమ్ సో దట్ యూ విల్ the idea. Go to integration flows and go to smart choice. నిన్న మనం క్రియేట్ చేసిన ఐఫ్లో go to here and go to smart choice. ఫస్ట్ ఐఫ్లో టేక్ యువర్ ఎండ్ పాయింట్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్, సేమ్ ఎండ్ పాయింట్ తీసుకున్నాం, /testing and /testing. సో మీరు డెవలప్ చేసేటప్పుడు ఐఎమ్ అగైన్ సేయింగ్ CSRF ప్రొటెక్టెడ్ అనేది డిసేబుల్ చేయండి. సో CSRF ప్రొటెక్టెడ్ అంటే మోర్ లేయర్ అనమాట, సెక్యూరిటీ. ఎవరు పడితే వాళ్ళు ట్రిగర్ చేయకుండా ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది డిజేబుల్ చేసి మనం టెస్ట్ చేస్తున్నాం. ఎనేబుల్ చేసి ఎలా టెస్ట్ చేయాలో మీకు అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. ఫర్ నౌ జస్ట్ డిజేబుల్ దిస్ వన్ వెన్ ఎవర్ యు ఆర్ టెస్టింగ్. సో మీరు అడ్రస్ ఇచ్చారు, సో ఎండ్ పాయింట్ మెయింటైన్ చేశారు. సేవ్ దిస్ వన్ అండ్ deploy this one. ఓకే, సో ఇక్కడతో మన ఇంటర్ఫేస్ అయిపోయింది. సో సెండర్ నుంచి సిపిఐకి డేటా పంపాలి అన్నారు. సెండర్ ఇది, సిపిఐ ఇది, రెండింటికి మనం ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసాం. సో వాట్ ఈస్ దట్ బ్రిడ్జ్? నథింగ్ బట్ అడాప్టర్స్. సో అడాప్టర్స్ ఆర్ నథింగ్ బట్ యూజ్ టు కనెక్ట్ టు సెండర్ సిస్టమ్ ఏదర్ రిసీవర్ సిస్టమ్ అండ్ ఇట్ హెల్ప్స్ టు కమ్యూనికేట్ బిట్వీన్ సెండర్ టు సిపిఐ ఆర్ ఫ్రమ్ సిపిఐ టు రిసీవర్. కనెక్ట్ అయ్యేది అడాప్టర్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఈ ఐఫ్లో చూస్తే రన్ టైమ్ స్టేటస్ స్టార్టెడ్ లో ఉంది. సో సేమ్ ఎండ్ పాయింట్. అదే ఎండ్ పాయింట్ నేను ఇప్పుడు సెకండ్ ఐఫ్లో చూస్తే రన్ టైమ్ స్టేటస్ ఎర్రర్ లో ఉంది.
సో మన ఐఫ్లో డిప్లాయ్ అయిందా, డిప్లాయ్ అవ్వలేదని ఈ వేలో మనం చెక్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద అదర్ వే? మన ఐఫ్లోని మానిటర్ చేయాలంటే, మన ఇంటర్ఫేస్ డిప్లాయ్ అయిందా లేదా మానిటర్ చేయాలంటే వాట్ ఈస్ ద అదర్ వే? Need to go monitor. So go on. Monitor. మెసేజ్ ప్రాసెసింగ్కి వెళ్తామా, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్తామా? manage integration content. యూ నీడ్ టు గో టు మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. సో ఈ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ అంటే మీ మెసేజెస్ ఎన్ని ప్రాసెస్ అయ్యాయని చెప్పదు, కానీ మీ ఇంటర్ఫేస్ డిప్లాయ్ అయిందా లేదా తెలుస్తుంది. సో మన సిపిఐ టెనెంట్లో, అంటే మన సిపిఐ సిస్టంలో, టెనెంట్ అన్నా సిపిఐ సిస్టమ్ అన్నా సిపిఐ ల్యాండ్స్కేప్ అన్నా అన్నీ ఒకటే. మన సిపిఐలో టోటల్గా 2 ఇంటర్ఫేసెస్ డెవలప్ అయి ఉన్నాయి. ఇఫ్ యూ క్లిక్ దిస్ 2, ఈ 2లో ఒకటి ఎర్రర్లో ఉంది, ఒకటి స్టార్టెడ్లో ఉంది. సో ఇఫ్ యూ సీ ద ఎర్రర్, ఇక్కడ మీకు ఎప్పుడైతే మీకు ఎర్రర్ ఉంటుందో యూ కెన్ చెక్ ద వై ఇట్ ఈస్ నాట్ డిప్లాయిడ్. సో మీరు డైరెక్ట్గా ఈ స్క్రీన్ షాట్ గ్రూప్లో పెడితే ఇది ఎందుకు ఎర్రర్లోకి వెళ్ళిందని ఎవ్వరూ చెప్పలేరు. సో వెన్ యూ ఆర్ ఆస్కింగ్ సంథింగ్ ఇన్ ద గ్రూప్, వెన్ యూ ఆర్ ఆస్కింగ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, ఐ గాట్ రన్ టైమ్ స్టేటస్ ఎర్రర్ అండ్ దిస్ ఈస్ మై ఎర్రర్. సో మీరు డిప్లాయ్మెంట్ స్టేటస్లోకి వెళ్తే ఇక్కడ నార్మల్గా డిప్లాయిడ్ అని ఉండాలి, కానీ ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ నాట్ డిప్లాయిడ్. ఓకే, ఇట్ ఈస్ సేయింగ్ ఇది ఈ ఎర్రర్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి. మీరు క్లియర్గా కొంచెం టైం తీసుకొని మీరు నీట్గా చదివితే దీన్ని HTTP అడ్రస్ /testing ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ అనదర్ ఐఫ్లో IF_smart choice ఫస్ట్ ఐఫ్లో. సో ఈ ఐఫ్లోలో /testing అనే ఒక ఎండ్ పాయింట్ ఆల్రెడీ యూస్ అవుతుంది. అదే ఎండ్ పాయింట్ మీరు యూస్ చేస్తున్నారు కాబట్టి నేను డిప్లాయ్ అవ్వలేను అని ఫెయిల్ అయిపోయింది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఈ ఎర్రర్ చూడం, స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో తీసుకొని గ్రూప్లో పెట్టేసి ఐ గాట్ దిస్ ఎర్రర్ అంటాం. ఎవడో నీట్గా చదివి, వేరే వాళ్ళు నీట్గా ఆల్రెడీ ప్రాక్టీస్ అయిన వాళ్ళు, పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు చూడంగానే అర్థమయ్యి దే విల్ హెల్ప్ యూ అనమాట. సో మనం ఏం చేస్తాం, ఓకే మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని మనం అలా అలవాటు పడిపోతాం. సో వీ షుడ్ నాట్ హ్యాబిచువేట్ టు అలా దానికి మనం దాన్ని హ్యాబిట్గా చేసుకోకూడదు. సో టేక్ యువర్ టైం. సో మనకి హరీ ఏం లేదు, మీకు ఎగ్జామ్ ఏమి ఉండదు, రేపు దీని మీద ఎగ్జామ్ ఏమి ఉండదు. టేక్ యువర్ టైం. ఓకే, రన్ టైమ్ స్టేటస్ ఎర్రర్ ఉందా అంటే మన ఐఫ్లో అనేది డిప్లాయ్ అవ్వలేదు. మన ఐఫ్లో సేవ్ చేసాం, డిప్లాయ్ చేసాం, కానీ అది యాక్టివేట్ అవ్వలేదు. ఎందుకు యాక్టివేట్ అవ్వలేదు? ఒక ఐఫ్లో యాక్టివేట్ అవ్వలేదు అంటే ఎలా చెక్ చేయొచ్చు? సో ఫస్ట్ థింగ్, డిప్లాయ్మెంట్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేస్తారు. సో ఇక్కడ ప్రాపర్గా డీటెయిల్స్ లేవా, ప్రాపర్గా డీటెయిల్స్ కనపడట్లేదా, వాట్ ఈస్ అదర్ వే? గో టు మానిటర్ సెక్షన్, మీ ఐఫ్లో మీద క్లిక్ చేయండి, యూ విల్ సీ ద ఎర్రర్ హియర్. ఇన్ డీటెయిల్డ్గా ఎందుకు ఫెయిల్ అయిందని ఎర్రర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే డూప్లికేట్ కన్జ్యూమర్ ఎక్సెప్షన్, సంథింగ్ డూప్లికేట్ ఉంది. వాట్ ఈస్ ద డూప్లికేట్? ఎర్రర్ అక్కర్డ్ డ్యూరింగ్ స్టార్టింగ్ బండిల్. మనం ఎర్రర్ ఈ ఐఫ్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. వాట్ ఈస్ దట్ ఎర్రర్? సో ఈ ఐఫ్లో అనేది అడ్రస్, ఈ ఐఫ్లో స్మార్ట్ చాయిస్ వెల్స్ ఫార్గో HTTP అడ్రస్ /testing ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ అనదర్ ఐఫ్లో, అంటే ఈ ఐఫ్లో కూడా సేమ్ ఎండ్ పాయింట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది డిప్లాయ్ అవ్వలేదు. సో అందుకే whenever you are creating an endpoint, always that endpoint should be the unique endpoint. You should not create identical endpoints. Always you need to create unique endpoint. Let's say I'm giving testing 1 2 3. సేవ్ అంటే ఏంటి? జస్ట్ మనం చేంజెస్ని సేవ్ చేస్తున్నాం, నెక్స్ట్ దాన్ని డిప్లాయ్ చేస్తున్నాం. అంటే ఓకే నా చేంజెస్ అయిపోయాయి, నేను సేవ్ చేసుకున్నాను, ఇప్పుడు యాక్టివేట్ అవ్వు, ఓకే రియల్ టైంలోకి యాక్టివేట్ అవ్వు, సో గో లైవ్ అవ్వు, సో దట్ దే కెన్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్ అని మనం యాక్టివేట్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ గో అండ్ ట్రై టు రీఫ్రెష్ హియర్, ఇట్ విల్ సే స్టార్టెడ్. సో ఇందాక ఎర్రర్ ఉంది, ఇప్పుడు స్టార్టెడ్లోకి వెళ్ళింది, బికాస్ ఐ హ్యావ్ యూజ్డ్ అనదర్ ఎండ్ పాయింట్ అనమాట. సో ఇలా మనం ఎప్పుడైనా HTTP అడాప్టర్స్ యూజ్ చేసుకొని మనం ఎండ్ పాయింట్ ట్రిగర్ చేస్తుంటే, ఎండ్ పాయింట్ కాన్ఫిగర్ చేస్తుంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎండ్ పాయింట్ టు ఈచ్ ఐఫ్లో షుడ్ బి ద యూనిక్ అనమాట. ఓకే, ఐడెంటికల్ ఎండ్ పాయింట్స్ యూ షుడ్ నాట్ బి యూజింగ్. ఈ ఐఫ్లో యూజ్ చేసిన ఎండ్ పాయింట్ వేరే ఐఫ్లో మీరు యూజ్ చేయలేరు. సో యూజ్ చేసినా కూడా మీ ఐఫ్లో అనేది డిప్లాయ్ అవ్వదు అనమాట. ఇట్ విల్ సే ఈ ఎండ్ పాయింట్ ఆల్రెడీ ఏదో ఐఫ్లో యూజ్ అవుతుంది, నేను ఈ ఐఫ్లో యూజ్ చేసుకోలేనని మనకు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇలా మనం ఇప్పుడు ఏంటి, ఒక ఐఫ్లోని క్రియేట్ చేసాం, ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసాం, ఓకే ఒక ఇంటిగ్రేషన్ ఫ్లోని క్రియేట్ చేసాం. సెండర్ అనేవాడు ఉన్నాడు. సెండర్ ఎవరు? సో దిస్ ఈస్ వెల్స్ ఫార్గో అనే ఒక సెండర్. వీళ్ళు మనకి డేటా పంపాలి. సో వీళ్ళకి మనం వేరే ఒక సెండర్ ఉన్నాడు, వాడికి మనకి డేటా పంపాలి. ఆ డేటా పంపడం కోసం మనం ఒక బ్రిడ్జ్ అనేది క్రియేట్ చేసాం.
విత్ ద హెల్ప్ ఆఫ్ అడాప్టర్. సో దీంట్లో మనకు ఒక ఎండ్ పాయింట్ అనేది ఇచ్చాం. సో ఇఫ్ యూ గో టు ద మానిటర్, it will deploy successfully and it have given one end point. ఇక్కడ మనకు ఒక ఎండ్ పాయింట్ వచ్చింది. ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి మనం let me go here. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్ మనం ఎవరికి ఇస్తామంటే we will be giving to sender team. మనకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో, ఓకే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మేము రెడీ చేసాము, సో వీ హ్యావ్ డెవలప్డ్ వన్ ఇంటర్ఫేస్, ఈ ఎండ్ పాయింట్ యూస్ చేసుకొని మీరు డేటా పంపండి అని చెప్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ సిస్టంలోకి లాగిన్ అయ్యి మనం ఇచ్చిన ఎండ్ పాయింట్ కాపీ చేసుకొని వాళ్ళ సిస్టంలోకి లాగిన్ అయ్యి డేటా ట్రిగర్ చేస్తారు. లెట్స్ సే వాళ్ళ సిస్టమ్ పోస్ట్ మ్యాన్ అనుకోండి. సో లెట్ మీ గో హియర్, పోస్ట్ మ్యాన్ అనుకోండి. సో క్లిక్ ఆన్, మీకు ఇలా వస్తుంది, న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి హెచ్టిపి మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మెథడ్ దే ఆర్ ట్రైంగ్ టు పోస్ట్ ద డేటా, మనకి డేటాని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో విచ్ ఇస్ దిస్ వన్, go to the body, they are trying, okay, this is some banking statements, బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ మనకు పంపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎండ్ పాయింట్ వాళ్ళకి షేర్ చేసాం, దే కెన్ ట్రిగర్ ద డేటా. ఇది సెండర్ సిస్టమ్ అనుకోండి, ఇది వెల్స్ ఫార్గో సిస్టమ్ అనుకోండి, కన్సిడర్ దిస్ ఇస్ అన్ వెల్స్ ఫార్గో సిస్టమ్. ఈ సిస్టమ్ నుంచి మన ఎవరికి వస్తుంది డేటా, మన సిపిఐకి డేటా వస్తుంది. సో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, ఈ పోస్ట్ మ్యాన్ నుంచి ఈ సిపిఐకి డేటా ఎలా వస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ యూస్ చేసుకుని వాళ్ళు మనకి డేటా పంపిస్తారు. ఇఫ్ దే ట్రై టు సెండ్ ద డేటా, దే ఆర్ గెటింగ్ 401 ఎర్రర్ విచ్ ఇస్ అన్ఆథరైజ్డ్ ఎర్రర్. సో ఈ ఎర్రర్, యా, బికాస్ దే ఆర్ మిస్డ్ టు గివ్ ఆథరైజేషన్. సో నిన్న చెప్పిన ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ యూఆర్ఎల్ అనేది మన హోస్ట్ అడ్రస్. సో ఇక్కడ వరకు మన సిపిఐ యొక్క హోస్ట్ అడ్రస్, మన సిపిఐకి డేటా వస్తుంది. ఇక్కడ నుంచి బికాస్ మీకు రియల్ టైంలో ఇది ఒక్క ఇంటర్ఫేసే కాదు, హెచ్టిపి అడాప్టర్ యూజ్ చేసుకుని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఒక 50 ఇంటర్ఫేసెస్ ఉంటాయి, 60 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఏ ఇంటర్ఫేస్ కి ఏ వెళ్ళాలి అని కరెక్ట్ గా ఎలా తెలుస్తుంది వాళ్ళకి, బికాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎండ్ పాయింట్ ఫస్ట్ మనకి డేటా వస్తుంది మన సిపిఐకి. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ హోస్ట్ నేమ్. మీరు ఇక్కడ కరెక్ట్ గా యూఆర్ఎల్ లో చూసినా కూడా యూ విల్ హ్యావ్ ద సేమ్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ మనకి డేటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఐఫ్లోకి వెళ్ళాలనేది ఈ ఎండ్ పాయింట్ తో ఉంటుంది అనమాట. నిన్న చెప్పిన ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్ట్రీట్ లో ఉంటున్నారు, స్ట్రీట్ లో ఒక 50 హౌసెస్ ఉన్నాయి. సో నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేశారు. ఫస్ట్ నేను ఎక్కడికి వస్తాను, మీ స్ట్రీట్ కి వస్తాను, విచ్ ఇస్ నథింగ్ బట్ మీ హోస్ట్ నేమ్ అనమాట. సో మీ స్ట్రీట్ కి వస్తాను, అక్కడ చూడంగానే నాకు 100 హౌసెస్ ఉంటాయి, ఏ హౌస్ కి రావాలో తెలియదు. మీరు ఏం చెప్తారు, కమ్ టు హౌస్ నెంబర్ 32 అంటారు. 32 అంటే ఇక్కడ ఏంటి, నథింగ్ బట్ అవర్ ఎండ్ పాయింట్ అనమాట. సేమ్ వే మన సిపిఐలో కూడా ఎవరైనా మనకి డేటా పంపాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు మన ఇంటికి వస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ మన హోస్ట్కి వస్తారు. హోస్ట్కి అంటే మన సిపిఐలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యాక ఏ ఇంటర్ఫేస్ కి డేటా వెళ్ళాలనేది ఎలా తెలుస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎండ్ పాయింట్. సో దే విల్ ట్రిగర్ ద డేటా టు దిస్ పర్టికులర్ ఇంటర్ఫేస్. సో డైరెక్ట్ మనం ఈ ఎండ్ పాయింట్ అనేది ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాం, సెండర్ టీమ్కి ఇస్తున్నాం. వాళ్ళ సిస్టంలో వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటారు, దే విల్ కాన్ఫిగర్ ఇన్ దర్ సిస్టమ్. వాళ్ళు పోస్ట్ మ్యాన్ ఉండొచ్చు, లేదంటే సమ్ అప్లికేషన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే విల్ కాన్ఫిగర్ అవర్ ఏపీఐ. ఎప్పుడైతే వాళ్ళ జాబ్స్ రన్ అవుతాయో, ఎప్పుడైతే ఒక ఆర్డర్ ప్లేస్ అవుతుందో, ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ ప్లేస్ అవుతుందో, ఆటోమేటిక్గా మన ఏపీఐని కాల్ చేస్తారు, అంటే మన ఎండ్ పాయింట్ని కాల్ చేస్తారు. ఆటోమేటిక్గా మనకి డేటా వస్తుంది. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతారు, లేదంటే వేర్ ఇస్ మై ట్రైన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, ట్రైన్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ డేటా అంతా అప్లికేషన్లో ఉంటుందా, కాదు. అప్లికేషన్ అనేది ఫ్రంట్ అండ్ అప్లికేషన్, జస్ట్ అదొక యూఐ అనమాట. మీరు ఎప్పుడైతే వేర్ ఈస్ మై ట్రైన్ అని సెండ్ కొడతారో, రిక్వెస్ట్ కొడతారో, బ్యాక్ ఎండ్ లో అది వెళ్ళి డేటా తెచ్చుకుంటుంది ఒక ఏపీఐ ద్వారా. సేమ్ వే ఈ ఏపీఐ యూస్ చేసుకొని మనకి డేటా పంపిస్తున్నారు అనమాట. ఓకే, సో వెన్ దే యూస్ దిస్ ఏపీఐ, వెన్ దే ట్రై టు సెండ్, వాళ్ళకి 401 ఎర్రర్ వస్తుంది. సో వై 401, ఎందుకు 401 వస్తుంది, Authorization. We are not authorized. ఆథరైజేషన్. సో దే నీడ్ టు గివ్ ఆథరైజేషన్. ఈ ఆథరైజేషన్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, From CPA. CPA cockpit లో Instance, create instance. కాక్పిట్ లో మన ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఆల్రెడీ జనరేట్ చేసుకున్న ప్రతిసారి ప్రతి న్యూ ఇంటర్ఫేస్ కి జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి జనరేట్ చేసి ఈ డీటెయిల్స్ అనేది పోస్ట్ మ్యాన్ లో సేవ్ చేసుకుంటే
జస్ట్ మీరు ఎండ్ పాయింట్ ఈ ప్రతిసారి ఈ ఎండ్ పాయింట్ చేంజ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీకు డేటా అనేది వస్తుంది. సో జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎవ్రీ టైమ్ విల్ బి ద సేమ్, నో నీడ్ టు క్రియేట్. ఓకే, రేపు కొత్త ఇంటర్ఫేస్ వచ్చింది కదా, కొత్త యూజర్ నేమ్ క్రియేట్ చేయాలనేది కాదు. సో ఆల్వేస్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విల్ బి ద సేమ్ ఫర్ ఆల్ ద ఐఫ్లోస్, because this is dedicated to our CPI system, not to the our dedicated to our iFlow అన్నమాట. ఓకే, జస్ట్ ట్రై టు సెండ్ ఇట్ అగైన్. సార్ ఏపీఐ అయినా ఎండ్ పాయింట్ అయినా బోత్ సేమ్. ఫర్ నౌ ఏపీఐ అన్న ఎండ్ పాయింట్ అన్న సేమే ఈ కేసెస్ లో. బట్ ఏపీఐస్ అంటే ఏంటి, ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు తెలుస్తుంది. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అండ్ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అనుకోండి, కన్ఫ్యూజన్ వద్దు. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అండ్ ఎండ్ పాయింట్, ఇగ్నోర్ ద ఏపీఐ. ఓకే, జస్ట్ టేక్ ఇట్ అండ్ ఎండ్ పాయింట్. హలో సార్ ఇంకోటి సార్, ఆథరైజేషన్ ఆడ బేసిక్ ఆథర్ ఇచ్చారు కదా, ఆథరైజేషన్ అవును, అది అదొకటే బేసిక్ ఒకటే ఇవ్వాలి సార్, లేదంటే వేరే ఏదైనా ఇవ్వచ్చు ఓన్లీ సార్? బేసిక్, ఓన్లీ బేసిక్, ఓన్లీ బేసిక్. Excuse me. Yeah. Can we customize host address also? Host name before endpoint host. దాన్ని customize చేయొచ్చు. ఇట్ విల్ బి ద సేమ్ ఎవ్రీ టైమ్, యూ కాంట్ ఏబుల్ టు అటెండ్. మీరు ఇది చేంజ్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సిపిఐ ట్రైల్ అని ఉంది ఇక్కడ, లెట్ మీ క్రియేట్ దిస్ వన్ అండ్ లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్. Not here. I think in a CPI. So you can't able to change this CPI host name. You can change your endpoint however you want. For example, మీ ఇంటర్ఫేస్ ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఇది చేంజ్ చేయొచ్చు. నాకు అర్థమైంది. అంటే ముందు ఇప్పుడు ఇదంతా ఏంటిదో ఉంది, కోడ్స్ అట్లాగా. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ సమ్ నేమ్ వెల్స్ ఫార్గో సంథింగ్ లైక్, కెన్ వి కస్టమైజ్ లైక్? నో, యూ కాంట్ ఏబుల్ టు కస్టమైజ్ దిస్ వన్, బికాస్ ఈ ఎండ్ పాయింట్ ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. ఇది మార్చాలనుకుంటే ఏంటంటే మీరు సిస్టమ్ నే మార్చేస్తున్నారు. సో మన సిస్టమ్ కి డేటా రావాలంటే మన సిస్టమ్ అడ్రస్, మీ ఇంటికి అడ్రస్ ఎలా ఉంటుందో మన సిపిఐ అడ్రస్ ఇది. ఈ అడ్రస్ లో మీరు ఏమన్నా ఒక్క చిన్న లెటర్ కూడా తీసేస్తే, ఇఫ్ యూ ట్రై టు సెండ్ దిస్ వన్ 404 వస్తుంది, నాట్ ఫోన్. అంటే మనం పంపిస్తున్న ఒక అడ్రస్ అసలు లేనే లేదు, నువ్వు పంపించే అడ్రస్ అని చెప్తుంది పోస్ట్ మ్యాన్. 404 నాట్ ఫోన్. అంటే నేను అడుగుతుంది ఇక్కడ పోస్ట్ మ్యాన్ లో కాదండి, యాక్చువల్ గా మనం సిపిఐ లోనే మనకి ఎండ్ పాయింట్ జనరేట్ అవుతుంది కదా. మనం అది ఇక్కడ ఎండ్ పాయింట్ జనరేట్ అయినప్పుడు, జనరేట్ కాకముందే ఇక్కడ మనం ఏమన్నా మనకు కావాల్సినట్టు నేమ్ కానీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చా అంటున్నా. యూ కాంట్ కస్టమైజ్ ఎనీథింగ్ హియర్, యూ కెన్ కస్టమైజ్ ఓన్లీ ద ఎండ్ పాయింట్, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. బికాస్ మనం క్లియర్ గా చూస్తే హియర్ మీరు ఎండ్ పాయింట్ తప్ప ఏమి ఇవ్వరు. యూ నీడ్ టు గివ్ ఓన్లీ ద ఎండ్ పాయింట్ హియర్. సో ఇఫ్ థింగ్స్ లైక్ /123/orders/ సంథింగ్ ఇలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, కానీ దీనికి ముందు హెచ్టిటిపికి ముందున్న అడ్రస్ మటుకి మీరు కస్టమైజ్ చేసుకోలేరు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఇంటర్ఫేస్ రెడీ చేసాం. ఈ ఇంటర్ఫేస్ తో ఇప్పుడు మీరు పోస్ట్ మ్యాన్ లో చూస్తే, ఇప్పుడు ఇందాక లెట్ మీ టేక్ దిస్ ఎండ్ పాయింట్, కాపీ దిస్ ఎండ్ పాయింట్, సో లెట్ మీ ట్రిగర్ ద మెసేజ్, సెండ్ ఇట్. సో విచ్ ఈస్ సక్సెస్ఫుల్, 200. ఓకే, సో ఇప్పుడు మన సిపిఐకి వాళ్ళు డేటా పంపించారు. సో వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, నేను పంపించాను మీకు వచ్చిందా లేదా చెక్ చేయమన్నారు. మనం ఎలా చెక్ చేస్తాం? హౌ వి విల్ మానిటర్ ద మెసేజెస్? Monitor. So we will go to the monitor, message monitoring, and here we will select the messages. So ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్ గా యూ కాంట్ ఏబుల్ టు సీ ఎనీ డేటా. సిపిఐ లో ఏం డేటా వస్తుంది, ఏం డేటా వెళ్తుంది అనేది మీరు బై డిఫాల్ట్ గా చూడలేరు. అలా చూడాలి అంటే మీరు ఏం చేయాలంటే ట్రేసెస్ ఆన్ చేసుకోవాలి. మీ పర్టికులర్ ఇంటర్ఫేస్ కి ట్రేస్ ఆన్ చేసుకోవాలి. సో ఈ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ కి వస్తే మీ ఐఫ్లో, ఇది మన ఐఫ్లో విచ్ ఇస్ వెల్స్ ఫార్గో. ఇక్కడ కొంచెం కిందకు వస్తే లాగ్ లెవెల్ బై డిఫాల్ట్ గా ఇన్ఫో ఉంటుంది, అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్, ఫెయిల్డ్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే లాగ్ లెవెల్ మీద క్లిక్ చేస్తే ట్రేస్ అని ఉంటుంది అనమాట. జస్ట్ సర్చ్ ఫర్ ద ట్రేస్, చేంజ్ టు ట్రేస్. సో ఇక్కడ ట్రేస్ అని మనం పెట్టుకున్నాం. ఈ ట్రేస్ ఎంతసేపు ఉంటుంది? ట్రేస్ విల్ బి అవైలబుల్ ఫర్ ఓన్లీ 10 minutes. మనం లాగ్ లెవెల్ ట్రేస్ ఎక్స్పైర్స్ అట్ December 4, 10:49. ఇప్పుడు టైం ఎంత? 10:39. అంటే ఈ ట్రేస్ అనేది 10 minutes ఉంటుంది. ఈ 10 minutes లో ఏమేమి మెసేజెస్ మనం సెండ్ చేస్తామో ఆ మెసేజ్ తాలూకు డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. ఓకే, ఏం డేటా వస్తుంది, ఏం డేటా వెళ్తుంది,
what kind of information we received into మీ CPI వాయిస్ center. Yeah, any issues? సార్ వాయిస్ కట్ అవుతుంది చెప్పరా? Okay. వాయిస్ కట్ అయింది. ఓకే. సో బేసికల్లీ మనం డిఫాల్ట్గా ఇక్కడ లాగ్ లెవెల్ అనేది ఇన్ఫో ఉంటుందన్నమాట. సో ఇన్ఫో ఉన్నప్పుడు ఏంటంటే, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ డీటెయిల్స్, ఏం డేటా వస్తుంది, ఏం డేటా వెళ్తుంది అనేది మనకి ఏం అర్థం కాదనమాట. సో అర్థం కాదు ఇన్ ద సెన్స్ అంటే మనకి కనపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా వచ్చింది, డేటా సక్సెస్ఫుల్గా పోస్ట్ అయింది, కానీ ఏం డేటా వచ్చింది, వాట్ కైండ్ ఆఫ్ డేటా సెంట్ అనేది మనకి ఏం తెలియదు. సో ఎందుకంటే బై డిఫాల్ట్ లాగ్ లెవెల్ మీద ఇన్ఫో. ఇప్పుడు వాళ్ళు ఏం డేటా పంపిస్తున్నారు మనం చెక్ చేసుకోవాలనుకుంటే లాగ్ లెవెల్ వీ నీడ్ టు చేంజ్ టు ద ట్రేస్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మీరు ట్రేస్ కింద చేంజ్ చేస్తారో ట్రేస్ విల్ బి అవైలబుల్ ఫర్ ఓన్లీ 10 minutes. ఈ 10 minutes లో ఎన్ని మెసేజెస్ అయితే వస్తాయో అన్ని మెసేజెస్ డేటా మన దగ్గర ఉంటుంది. 10 minutes అవ్వగానే బ్యాక్ టు ఆఫ్టర్ ఎక్స్పైరీ ద లాగ్ లెవెల్ స్విచెస్ బ్యాక్ టు ఇన్ఫో. అంటే 10 minutes తర్వాత మళ్ళీ అది ఇన్ఫోలోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను ట్రేస్ ఆన్ చేశాను. లెట్ మీ గో అండ్ ట్రిగర్ ద డేటా. సో లెట్ మీ గో టు ద మెసేజ్. ఈ ఐఫ్లోకి మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ డైరెక్ట్గా మానిటరింగ్లోకి తీసుకెళ్తుంది. సో 10:37 3 minutes బ్యాక్ నేను ట్రిగర్ చేసిన మెసేజ్ ఇది. ఇక్కడ చూస్తే లాగ్ లెవెల్ ఇన్ఫో ఉంది, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఐ కాంట్ ఏబుల్ టు క్లిక్ దిస్ వన్. ఇన్ఫో మీద క్లిక్ చేస్తుంటే నాకేం రాదు, జస్ట్ సక్సెస్ఫుల్ అంతే. బట్ ఇప్పుడు లేటెస్ట్ మెసేజ్ ట్రేస్ ఆన్ చేసిన తర్వాత చూస్తే ఇఫ్ యూ కమ్ లిటిల్ డౌన్ లాగ్ లెవెల్ ఈక్వల్ టు ట్రేస్ అని ఉంది. ఇక్కడ మీరు ట్రేస్ మీద క్లిక్ చేయొచ్చు. ట్రేస్ మీద క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. సో ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ బాటమ్ అనేది మన ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఒక మెసేజ్, ఈ సింబల్ ఒక మెసేజ్ వచ్చింది, ఒక మెసేజ్ సిపిఐలోకి వచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వచ్చింది అని మీరు చూడాలనుకుంటే ఏ స్టెప్ మీద, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసి మెసేజ్ కంటెంట్లోకి వెళ్ళాలి. మెసేజ్ కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ పేలోడ్ అని ఉంటుంది అనమాట. పేలోడ్ మీద క్లిక్ చేస్తే దిస్ ఈజ్ సమ్ బ్యాంకింగ్ స్టేట్మెంట్స్. ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద పోస్ట్మెన్ వాట్ హ్యావ్ సెంట్, సో గో టు ద బాడీ, దిస్ ఈజ్ సమ్ బ్యాంకింగ్ స్టేట్మెంట్స్. సేమ్ డేటా ఎక్కడ వచ్చింది, మన సిపిఐకి వచ్చింది. సో ఇలాంటి డేటా మనం చూడాలంటే మనం ట్రేస్ ఆన్ చేయాలి. సో వాట్ ఈస్ ట్రేస్? బై డిఫాల్ట్ we will have info. మనం ట్రేస్ ఆన్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ డేటా మనం ట్రేస్ ఆన్ చేయాలి. ట్రేస్ విల్ బి అవైలబుల్ ఫర్ ఓన్లీ 10 minutes. ఓన్లీ 10 minutes వరకే ఉంటుంది. 10 minutes తర్వాత ఆటోమేటిక్గా ట్రేస్ అనేది ఇన్ఫోలోకి వెళ్ళిపోతుంది. సో ఈ 10 minutes లోనే మనం ఎన్ని మెసేజెస్ కావాలంటే అన్ని మెసేజెస్ మనం ట్రేస్ చూడొచ్చు. సో ఈ ట్రేస్ ఏదైతే ఉంటుందో ఈ ట్రేస్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉంది కదా, ఈ డేటా మనం చూస్తున్నాం కదా, ఈ డేటా అనేది 1 hour వరకు ఉంటుంది. సో డేటా విల్ బి అవైలబుల్ ఫర్ 1 hour. ఓకే, సో బేసిక్గా మనం ఒక ఇంటర్ఫేస్ టెస్ట్ చేస్తున్నాం. ఒక ఇంటర్ఫేస్లో ఏం డేటా వచ్చింది ఏంటి అనేది చెక్ చేస్తున్నాం. అలా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఇంటర్ఫేస్కి ట్రేస్ లెవెల్ యాక్టివేట్ చేయాలి. ట్రేస్ లెవెల్ యాక్టివేట్ చేయాలంటే మనం మానిటర్ సెక్షన్లో మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్ళాలి. మన ఐఫ్లోకి వెళ్ళి లాగ్ లెవెల్ బై డిఫాల్ట్గా ఇన్ఫో ఉంటుంది. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్, సక్సెస్ అయిందా ఫెయిల్డ్ అయిందా అంతే, అంతకు మించి ఏముండదు. కానీ ఇప్పుడు మనం టెస్ట్ చేసుకునేటప్పుడు ఏం డేటా వస్తుంది సిపిఐలోకి, ప్రాపర్ డేటా వస్తుందా, నేను పంపించిన డేటా కరెక్ట్గా వస్తుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే ఈ ఐఫ్లోలో మనం లాగ్ లెవెల్ ట్రేస్ పెడతాం అనమాట. లాగ్ లెవెల్ ట్రేస్ పెట్టి దెన్ యూ విల్ టెస్ట్ దట్ యువర్ సినారియో. అప్పుడు ఆటోమేటిక్గా మన మెసేజెస్లోకి వెళ్తే మన మెసేజ్ కొంచెం కిందకు వస్తే లాగ్స్లో యూ విల్ హ్యావ్ లాగ్ లెవెల్ ట్రేస్. సో ట్రేస్ డేటా ఇస్ రిమూవ్డ్ ఆఫ్టర్ కాన్ఫిగర్ రిటెన్షన్ టైం, టిపికల్లీ 1 hour. 1 hour తర్వాత డేటా అరైజ్ అయిపోతుంది. 10 minutes తర్వాత ట్రేస్ అనేది ఇన్ఫోలోకి వెళ్తుంది. కానీ ఈ 10 minutesలో మనకు వచ్చిన డేటా అంతా ఎంతసేపు ఉంటుంది, 1 hour ఉంటుంది. సో డోంట్ కన్ఫ్యూజ్. ఒక ట్రేస్ ఆన్ చేస్తే ట్రేస్ అనేది 10 minutes వరకే ఉంటుంది. ఆ 10 minutesలో ఏవే మెసేజెస్ వచ్చాయో దాని డేటా అంతా 1 hour వరకు ఉంటుంది. 1 hour తర్వాత మీరు ఇది ఓపెన్ చేస్తే డేటా ఎక్స్పైర్డ్ అని వస్తుంది అనమాట. సో ఇలా మన ఒక డేటా ఏమొస్తుంది, ఏమొస్తుంది డేటా సిపిఐకి,
సెండర్ నుంచి ఎలా వస్తుంది, ఏ కైండ్ ఆఫ్ ఫార్మాట్లో వస్తుందని చూడాలంటే యూ నీడ్ టు టర్న్ ఆన్ ద ట్రేస్ అనమాట. సో ట్రేస్ విల్ బి అవైలబుల్ ఫర్ ఓన్లీ 10 minutes, బట్ డేటా విచ్ విల్ ఈ 10 minutes వచ్చే ప్రతి డేటా అనేది 1 hour వరకు ఉంటుంది అనమాట. 1 hour తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, సో ఇలా మనం డేటా అనేది చూడొచ్చు. సో వీ హ్యావ్ డెవలప్డ్ వన్ ఇంటర్ఫేస్ అండ్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టెస్టెడ్ ఇట్ అండ్ మనం మొన్నటి సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాం ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూస్తే సేవ్ యాజ్ వర్షన్, డిప్లాయ్, క్యాన్సిల్, డిలీట్ అని ఉంది. సో సేవ్ ఆల్రెడీ మీకు తెలుసు. సో వెన్ ఎవర్ యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్ డెవలప్ చేశారు, రేపు కొత్తగా వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఇదే ఇంటర్ఫేస్లో ఒక చేంజెస్ చేయమన్నారు, ఎన్హాన్స్ చేయమన్నారు ఇదే ఇంటర్ఫేస్ని. సో అలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే మనం సేవ్ యాజ్ వర్షన్ గురించి తెలుసుకోవాలి. సేవ్ ఏంటంటే జస్ట్ సేవ్ అవుతుంది. ఓకే, ఈ వర్షన్ ఓకే, ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ చేశాను, సేవ్. ఎవ్రీ టైమ్ యూ సేవ్ యువర్ ఐఫ్లో అనేది డ్రాఫ్ట్ మోడ్లో సేవ్ అవుతుంది అనమాట. ఎవ్రీ టైం మీరు సేవ్ అని కొడితే మీ ఐఫ్లో అనేది డ్రాఫ్ట్ మోడ్లో స్టోర్ అవుతుంది. డ్రాఫ్ట్ మోడ్ అంటే నథింగ్ బట్ వితౌట్ ఎనీ వర్షన్. బట్ దాని పక్కనే మీకు, సో ఇఫ్ యూ గో లెట్ మీ గో టు ద ఐఫ్లో, దాని పక్కనే సేవ్ యాజ్ వర్షన్ ఉంటుంది అనమాట. సో ఎడిట్, సేవ్. సో మీరంతా ఐఫ్లో అయిపోయింది. ఆల్వేస్ యూ నీడ్ టు సేవ్ యువర్ వర్షన్ యాజ్ ఏ సేవ్ యాజ్ వర్షన్. సో మీ ఐఫ్లో అంతా డెవలప్ అయిపోయింది. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు సేవ్ యాజ్ ఏ వర్షన్, సో దట్ మన ఐఫ్లో అనేది ఒక వర్షన్ కింద సేవ్ అవుతుంది, 1.0.1. ఓకే, ఇంటర్ఫేస్ ఈస్ రెడీ అని ఒక ఇంటర్ఫేస్ ఈస్ రెడీ అని ఒక ఇంటర్ఫేస్ రెడీ అయిపోయింది అని ఒక వర్షన్ కింద సేవ్ చేస్తాను. సో దట్ ఇఫ్ యూ సీ యువర్ ఐఫ్లో వెల్స్ ఫార్గో చూస్తే ఒక వర్షన్ ఉంది. సో ఇంటర్ఫేస్ అంతా బాగానే వర్క్ అవుతుంది. ఒక 1 year తర్వాత లేదంటే ఒక 2 months తర్వాత ఇదే ఇంటర్ఫేస్లో ఒక చేంజెస్ చెప్పారు. ఒక డేటా పంపిస్తున్నావు బాగా ఉంది, డేటా పంపించేటప్పుడు ఒక ఎడిషనల్ ఫీల్డ్, ఒక అన్వాంటెడ్ డేటా ఉంది, తీసేయమన్నారు. అప్పుడు మనం ఒక ఫిల్టర్ యూస్ చేసుకుని డేటా తీసేస్తాం. సో ఇఫ్ యూ గో హియర్, నెక్స్ట్ ఎడిట్, మీరు చేంజెస్ చేశారు, సమ్ చేంజెస్ చేశారు, అగైన్ యూ హ్యావ్ సేవ్డ్. సో ఇప్పుడు సేవ్ చేసిన ప్రతిసారి అగైన్ వాట్ ఇట్ విల్ గో టు ద డ్రాఫ్ట్ మోడ్. సో ఈ డ్రాఫ్ట్ మోడ్లో ఏంటంటే ప్రతి వర్షన్స్ మనం సేవ్ చేసుకోలేం. ఎందుకు మనం ఆల్వేస్ ఐఎమ్ సేయింగ్ టు సేవ్ యాజ్ ఎ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చేంజెస్ చేశారు, సో అగైన్ మీరు సేవ్ యాజ్ వర్షన్ చేసుకుంటారు, ఒక న్యూ వర్షన్ కింద సేవ్ అవుతుంది. రేపు ఎప్పుడైనా ఓకే ఈ వర్షన్ వర్క్ అవ్వట్లేదు, బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది, ఏం చేంజెస్ చేసావు, అసలు నువ్వు ఏం చేంజెస్ చేసావు, వెంటనే రివర్ట్ చేసే ప్రీవియస్ వర్షనే బాగుందని చెప్తారు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం, ఈ సేవ్ యాజ్ వర్షన్ అనేది హెల్ప్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి దాని ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్కి మనం రివర్ట్ చేసేసుకోవచ్చు. కానీ డ్రాఫ్ట్ వర్షన్ ఇక్కడ ఉండదు అనమాట. డ్రాఫ్ట్ వర్షన్ మనం రివర్ట్ చేయలేం. సో అందుకే మనం ఏ వర్షన్ అయినా రివర్ట్ చేసుకోవాలనుకుంటే వీ విల్ బి యూజింగ్ సేవ్ యాజ్ వర్షన్. ఎవ్రీ ఇంపార్టెంట్ చేంజ్ని మీరు సేవ్ యాజ్ వర్షన్ కింద సేవ్ చేసుకోవాలి. సో దట్ ఇన్ కేస్ ఆ పర్టికులర్ టైంలో ఆ వర్షన్ మీరు వర్క్ అవ్వకపోయినా, ప్రీవియస్ చేంజెస్ నేను చూడాలి అన్నా, సారీ గైస్, ప్రీవియస్ వర్షన్ని చూడాలి అన్న, దెన్ విల్ గో విత్ ద సేవ్ యాజ్ వర్షన్ అనమాట. సో దట్ మనకి ఈ వర్షన్ అంటే ఏంటో తెలుస్తుంది, ఈ వర్షన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ప్రీవియస్ వర్షన్ నాకు ఏంటో తెలియాలి, లేదు నేను ప్రీవియస్ వర్షన్నే రన్ చేసుకోవాలి నా ఇంటర్ఫేస్ అన్నప్పుడు, సో జస్ట్ యూనిట్ కెన్ క్లిక్ హియర్ రివర్ట్ అనమాట. సో రివర్ట్ చేయగానే ఆటోమేటిక్గా మన వర్షన్ అనేది ప్రీవియస్ వర్షన్ కింద రివర్ట్ అయిపోతుంది. దెన్ యూనిట్ టు ఓపెన్ ఇట్ అగైన్ అండ్ దెన్ యూనిట్ టు డిప్లాయ్ ఇట్ అగైన్. లేదంటే కరెంట్ వర్షనే రన్ అవుతుంది అంటిల్ అన్లెస్ మీరు ఆ చేంజెస్ సేవ్ చేసి డిప్లాయ్ చేస్తే గానీ ఎఫెక్ట్లోకి రావన్నమాట. సేవ్ చేసినంత మాత్రాన అది రన్ అవుతున్నట్టు అర్థం కాదు. ఆల్వేస్ వెన్ యూ డూ ద చేంజెస్, ఆ చేంజెస్ ఎఫెక్ట్లోకి రావాలంటే ఆల్వేస్ యూ నీడ్ టు డిప్లాయ్ యువర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇలా మనం సేవ్ యాజ్ వర్షన్ యూస్ చేస్తాం అనమాట. సేవ్ యాజ్ వర్షన్ ఈస్ నథింగ్ బట్ సేవ్, ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ ద డ్రాఫ్ట్. అండ్ ఆల్వేస్ సేవ్ యాజ్ వర్షన్ అంటే ఒక వర్షన్ కింద మనకి ఒక స్టోర్ అవుతుంది. సో వీ కెన్ రివర్ట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇలా రివర్ట్ కొడితే అది ఓవర్ రైడ్ అయిపోతుందండి. ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం సెకండ్ వర్షన్ చూడడానికి ఉండదా ఇంకా అప్పుడు? యూ కెన్ రివర్ట్ టు ఎనీ వర్షన్, ప్రతి వర్షన్ మీకు ఎదురుస్తుంది. సో అగైన్ ఓకే
లేదు ఇంతకు ముందు వర్షన్ మీరు రివర్ట్ చేశారు, లేదు నాకు అదే వర్షన్ మళ్ళీ కావాలి, somehow I will make it work, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, there is a small issue, I will make it fix అన్నప్పుడు అగైన్ యూ కెన్ మేక్ దిస్ 1.0.2. ప్రతి వర్షన్ సేవ్ చేసే ప్రతి వర్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ మనం ఇలాగ ఏదైనా టైం ఉందా దీనికి? దీనికి అసలు ఏమి ఉండదు. సో ఇట్ విల్ బి అవైలబుల్ ఆల్ ద డేస్ అంటిల్ అన్లెస్ యూ డిలీట్ యువర్ ఐఫ్లో. ఓకే, మీ ఐఫ్లో ఉన్నంత వరకు దిస్ ఈస్ ద రికమెండేషన్, దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. మీరు చేసే చేంజెస్ అన్ని సేవ్ యాజ్ వర్షన్లోనే ఉండాలి. సో దట్ మనం ఏం చేంజెస్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ రెడీ అయిపోయింది, ఇప్పుడు రేపు కొత్తగా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఇదే ఇంటర్ఫేస్లో. ఏమన్నారు, డేటా పంపిస్తున్నావు బాగానే ఉంది, ఆ డేటాని XML లో పంపిస్తున్నాం, లేదు JSON లో పంపు అంటున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక కన్వర్టర్ పెట్టి మనం పంపిస్తాం. సో ఎవ్రీ చేంజెస్ యూ డూ మనం ఒక వర్షన్ కింద సేవ్ చేసుకొని ఇక్కడ ఓకే XML టు JSON కన్వర్టర్ యాడెడ్, ఇలా మనం డిస్క్రిప్షన్ ఇస్తాం. సో దట్ ఆ చేంజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ చేంజ్ లో ఏం చేశారు అనేది ఇక్కడ చూస్తే మనకు అర్థం కాదు. రియల్ టైంలో చాలా స్టెప్స్ ఉన్నాయి, రెండింటిని కంపేర్ చేయడం కష్టం. కానీ అందుకే ఇక్కడ మీరు సేవ్ యాజ్ వర్షన్ చేసేటప్పుడే మీరు ఏం చేంజెస్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందని మీరు చూస్తే ఇట్ విల్ బి ఈజీ అనమాట. సో XML టు JSON యాడ్ చేశారా, ఓకే ఇది నాకు అవసరం లేదు, దాని ప్రీవియస్ స్టెప్కి వెళ్ళాలి, ప్రీవియస్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి, ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు యూ కెన్ సింప్లీ రివర్ట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, సో ఇలా మన ఇంటర్ఫేస్ అనేది ఎడిట్ చేసుకొని ఆల్వేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేవ్ చేశాను ఒక వర్షన్ నేను చేంజెస్ చేసి సేవ్ చేశాను, ఆఫ్టర్ రేపు వచ్చి మళ్ళీ సేవ్ చేశాను. సో ఆల్వేస్ సేవ్ చేసిన ప్రతిసారి మన ఇంటర్ఫేస్ అనేది డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ డ్రాఫ్ట్లో చేంజెస్ ఎప్పుడు సేవ్ అవ్వవు. సో డ్రాఫ్ట్లో చేంజెస్ అన్నీ మనకి సేవ్ అవ్వవు, యూ కాంట్ ఏబుల్ టు రివర్ట్ ఇట్. సో అందుకే రికమెండేషన్ ఏంటంటే ఆల్వేస్ వెన్ యూ ఫీల్ ఓకే దిస్ చేంజ్ ఈస్ ఇంపార్టెంట్, సో ఇది ఇంపార్టెంట్ చేంజ్ అనుకున్నప్పుడు ఆల్వేస్ యూ నీడ్ టు సేవ్ యువర్ ఐఫ్లో యాజ్ ఏ సేవ్ యాజ్ వర్షన్ అనమాట. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు రివర్ట్ ఇట్ మీరు రివర్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు అలానే యూజ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాజ్ వర్షన్. సేవ్ చేసిన ప్రతిసారి డ్రాఫ్ట్లో ఉంటుంది, సేవ్ యాజ్ వర్షన్ చేసిన ప్రతిసారి ఒక వర్షన్ కింద సేవ్ అవుతుంది అనమాట. ఓకే సార్ అది రివర్ట్ చేశారు కదా, అది 1 to 10 అలా ఉంటుందా, లేకుంటే మనం ఎన్నిసార్లు వర్షన్ సేవ్ చేసి అన్ని అట్లే ఉంటున్నాం సార్? మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు అయినా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రివర్ట్ చేశారు, రివర్ట్ చేసిన ప్రతిసారి మీకు ఇక్కడ వర్షన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇఫ్ యూ గో అండ్ సీ ఇక్కడ రివర్ట్ ఒక వర్షన్ క్రియేట్ అయిపోయింది 1.0.3. ఇప్పుడు నేను 1.0.2కి వెళ్ళాలనుకుంటున్నాను, క్లిక్ ఆన్ దిస్ వన్. సో మనం కరెంట్లీ ఏ వర్షన్ మీద ఉన్నామో ఈ వర్షన్ మీద చూపిస్తుంది అనమాట. కరెంట్లీ వర్షన్ 1.0.2, లేదు ఇంకో వర్షన్. సో ఇలా మీరు వర్షన్ చేంజ్ చేసుకున్నారు, ఈ వర్షన్ యాక్టివ్లోకి రావాలి అంటే మీరు చేంజ్ చేసిన మాత్రాన అది రాదు. యూ నీడ్ టు ఓపెన్ యువర్ ఐఫ్లో అండ్ యూ నీడ్ టు డిప్లాయ్ యువర్ ఐఫ్లో, సో దట్ ఆ వర్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా 1.0.2 వద్దు, యూ నీడ్ టు సేవ్ యాజ్ సమ్ అదర్ వర్షన్. సో యూ కెన్ చేంజ్ ద వర్షన్ ఆల్సో. ఇక్కడ సేవ్ యాజ్ వర్షన్ చేసేటప్పుడే మీకు ఇక్కడ ది నెంబర్ అడుగుతుంది అనమాట. ఇఫ్ యూ ఫీల్ ఓకే నాకు 1.0.3 వద్దు, ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1.0.2 ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1.1, జస్ట్ సేవ్ దట్ వన్. మీకు నచ్చిన వర్షన్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకో స్మాల్ డౌట్ సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.1 కాడ నుంచి 1.6 వరకు వర్షన్ వెళ్ళిపోయాయి, కానీ 1.6 నుంచి మనం 1.1కి వర్షన్కి రివర్ట్ చేసాం. ఇప్పుడు 1.1 మనం ప్రజెంట్ వర్షన్ ని డిప్లాయ్ చేసాము. సో దాని తర్వాత మనము సేవ్ చేసి మనం డిప్లాయ్ చేసాము. డిప్లాయ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా 1.7 చూపిస్తుందా సేవ్ చేసేదానికి, అంటే 1.1 వర్షన్ మీద అయితే మీరు డిప్లాయ్ చేస్తారో ఆ వర్షనే ఉంటది. ఓకే, సో ఇప్పుడు నేను 1.1 ఉన్నా, సో ఈ 1.1 తీసుకెళ్ళి నేను 1.3కి రివర్ట్ చేశా. రివర్ట్ చేస్తే మీరు అనుకోవచ్చు ఓకే 1.3 ఉంది కదా 1.3 మీద రన్ అవుతుందేమో అని. సో let us go to the monitoring section and let us see our iFlow. What is our iFlow name? Smart Choice Wells Fargo. If you go to the Wells Fargo, if you go here, what is the version it is currently running? 1.0.1. So which is the version we have
kept here 1.0.3. సో ఈ వర్షన్ రన్ అవ్వాలి అంటే ఇక్కడ చేంజ్ చేసిన మాత్రాన అది రన్ అవ్వదు. వన్స్ యూ సేవ్ ద వర్షన్, వన్స్ యూ రివర్ట్ ద వర్షన్, యూ నీడ్ టు డిప్లాయ్ దట్ వర్షన్. మీరు ఐఫ్లో ఓపెన్ చేసి మీరు డిప్లాయ్ చేయాలి. అంటిల్ అన్లెస్ యూ డి నాట్ డిప్లాయ్ ఎనీ చేంజెస్, మీరు సేవ్ చేసారా, సేవ్ యాజ్ వర్షన్ చేసారా, ఎడిట్ చేసారా, ఏమన్నా చేంజెస్ చేసారా, సో వాట్ ఎవర్ యూ డూ ఎట్ లాస్ట్ యూ నీడ్ టు డిప్లాయ్ యువర్ ఐఫ్లో. దట్ మీన్స్ యూ నీడ్ టు యాక్టివేట్ యువర్ ఐఫ్లో. అప్పుడు ఆటోమేటిక్గా మీరు రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు వర్షన్ దేంట్లోకి వెళ్ళింది, 1.0.3కి వెళ్ళింది. ఓకే, క్లియర్? ఓకే, సో అండ్ అఖిల్, Yeah. ఇప్పుడు మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చి మనము ఇది అడాప్టర్స్ ఈ ఫ్లో అంతా జనరేట్ చేశాక మళ్ళీ వాళ్ళ నుంచి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చే వరకు ఈ పర్టికులర్ ఐఫ్లోనే రన్ అవుతూ ఉంటుంది కదా కరెక్ట్, ఎన్హాన్స్మెంట్. ఎస్. ఓకే. ఓకే.